సంతరాతోతో మనం మాట్లాడడం చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఇక మనకు అందుబాటులో ఉన్నారు కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఉమామహేశ్వర్ గారు. ఉమామహేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి డాక్టర్ గారు, ఇలాంటి సమయంలో ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి చాలా అనుమానాలు వస్తున్న సమయంలో నిపుణుల అభిప్రాయాలు చాలా అవసరం. ఎందుకంటే సైంటిఫిక్ నాలెడ్జ్ మీకు మాత్రమే ఉంటుంది, మిగిలిన వాళ్ళందరికీ కూడా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండదు, కేవలం వినటమో చూడటమో అనిపించిందో చెబుతూ ఉంటుంటాం. సో ఇక్కడ వస్తున్న ఫస్ట్ డౌట్, ప్రవీణ్ పగడాల కేసులో వెరీ ఫస్ట్ వస్తున్న డౌట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఆలస్యం జరుగుతోంది? సహజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఎంత సమయం పడుతుంది, ఏ సందర్భంలో డిలే జరుగుతుంది, ఆ డిలే ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? ఒక్కసారి దాని మీద క్లారిటీ ఇస్తే మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. సాధారణంగా 24 అవర్స్ దాటిన తర్వాత మేము సర్టిఫికేట్ ఇచ్చేస్తామండి. కానీ కొంచెం హై ప్రొఫైల్ కేసెస్లో కొంచెం ప్రతి ఇంజరీని జాగ్రత్తగా గమనించి దాని మీద అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. అంతే తప్ప కావాలని మేమేమి లేట్ చేయరండి, ఇక్కడ లేట్ అవ్వదు. సాధారణంగా ఈ హై ప్రొఫైల్ కేసెస్లో మీరు అన్నట్టుగా చాలా అనుమానాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అనుమానం తీర్చే బాధ్యత ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ మీద ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు. ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరణ కారణం ఏ విధంగా దానికి సూట్ అవుతుందో చూసి ఇవ్వడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుందండి. ఓకే, అంటే మరి అప్పుడు బాడీ ఉండాల్సిన అవసరం ఉంటుందండి? బాడీకి లోపు అంత్యక్రియలు జరిగిపోతాయి, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంకా ఆల్రెడీ మేము బాడీని చూస్తామండి, ఇంజరీస్ అన్నీ చూస్తాము, నోట్ చేసుకుంటాం, అవసరమైన ఫొటోస్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకొని ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి దగ్గర పెట్టుకొని అన్నీ చూసుకొని దాన్ని బట్టి మేము సర్టిఫికేట్ రాయడం జరుగుతుందండి. ఓకే, అంటే అక్కడ ఏమి ఒమిషన్స్ ఏమి ఉండే అవకాశం లేదా? ఆ ఒమిషన్స్ లేకుండా ఉండడం కోసమే అవసరమైన చోట్ల ఫొటోస్ కూడా తీసుకుంటాము. అందుకనే మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసి అన్నీ చూసుకొని మా ఇంజరీస్కి దానికి సరిపోతుందో వెరిఫై చేసుకొని దాన్ని బట్టి నీట్గా ఏవైతే అనుమానాలు తావు లేకుండా ఇవ్వడానికి మా ప్రయత్నం అండి. ఓకే, 24 అవర్స్లో మామూలుగా వచ్చేస్తుంది. కొంతమందికి ఎందుకు డౌట్ ఉందంటే ఎందుకు ఇంత డిలే జరుగుతుందని. ఒకవేళ హై ప్రొఫైల్ కేసులో ఇంకా క్షుణ్ణంగా పరిశీలించడానికి సహజంగా పట్టే సమయం ఎంతండి? సాధారణంగా ఇంకొక 24 అవర్స్ ఎక్స్ట్రాగా తీసుకుంటామండి. లేదైతే అవసరం అయితే సీనియర్స్ కూడా కన్సల్ట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి అప్పుడు దాన్ని బట్టి కూడా ఏ విధంగా అనుమానం లేకుండా చూడటం కోసం అని మా ప్రయత్నాలు. అందువల్ల ఏమైనా కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో తప్ప సాధారణంగా అయితే కావాలని మాత్రం ఎప్పుడు లేట్ చేయమండి. అదే ఖచ్చితంగా అందులో హై ప్రొఫైల్ కేసెస్ ఎంత త్వరగా ఇస్తే హై ప్రొఫైల్ కేసెస్ ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కానీ మా ప్రయత్నం ఏమిటంటే సాధ్యమైనంత వరకు వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి అవసరమైన విధంగా క్లియర్ కట్గా ఇవ్వడానికి సర్టిఫికేట్ ఇవ్వడానికి మా ప్రయత్నంలోనే కొంచెం ఆలస్యం అవుతుంటుందండి. ఓకే, మామూలుగా 24 అవర్స్లో వచ్చేస్తుంది. కొంచెం డౌట్స్ ఉంటే ఇంకో 24 అవర్స్, ఇంకొంచెం డౌట్స్ ఉంటే ఇంకో 24 అవర్స్. అంటే డౌట్స్ ఉన్నాయి అంటే సహజంగా ఎలాంటి డౌట్స్ ఉంటాయి అక్కడ? అంటే రీజనబుల్ డౌట్స్ అంటే మామూలుగా వచ్చేస్తుంది, ఇంకో 24 అవర్స్ ఇంకా క్లారిటీ తెచ్చుకోవడానికి ఇంకో 24 అవర్స్, ఇంకో 70, ఇంకో 48 అవర్స్ చూసారు అంటే అదనపు విషయాలు ఏదైనా అందులో మళ్ళీ తెలిసే అవకాశం ఉంటుందా? అంటే అంత సమయం తీసుకున్నారు అంటే ఇంకా అందులో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ కూడా డౌట్లు ఉన్నాయి అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? అంటే పోస్ట్ మార్టం చేసే డాక్టర్కి డౌట్ అని కాదండి. హై ప్రొఫైల్ కేసెస్లో ఏమవుతుందంటే ఒక్కొక్క తీరు ఒక్కొక్క విశ్లేషణ ఒక్కొక్కలా ఉంటుంది. మా పద్ధతి ఎలా ఉంటుందంటే ఇవన్నీ చూసుకొని హై ప్రొఫైల్ కేసెస్లో మొదటి నుంచి చెప్తున్నాను, ఇన్వెస్టిగేషన్కి అవసరం పడే విధంగా వాళ్ళకు కూడా ఏ విధమైన తప్పు దొరకకుండా చూసే విధంగా ఇవ్వడానికి మా ప్రయత్నము. ఆ విషయం అవసరమైతే ఘటనా స్థలం అంటే క్రైమ్ సీన్ ఉంటుంది, క్రైమ్ సీన్ కూడా వెళ్ళి ఈచ్ ఇంజరీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏ ఇంజరీ ఇందులో జరగడానికి ఆస్కారం ఉంది ఇవన్నీ కూడా పరిశీలించి క్షుణ్ణంగా మేము ఒకసారి అన్నీ కూర్చొని చూసుకొని అప్పుడు రాసిస్తామండి. వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే కేవలం పోస్ట్ మార్టం దేహానికి చేసిన తర్వాత డౌట్స్ ఉంటే మళ్ళీ డాక్టర్ల బృందం క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాటిని మ్యాచ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆ అవకాశం ఆ పరిస్థితి ఎలాంటి కేసుల్లో వస్తుందంటారు?
అది ఇప్పుడు చెప్పిన మన ప్రవీణ్ గారు హై ప్రొఫైల్ కేసెస్ ఉన్నాయి. దాని మీద చాలామంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. మేము రాసే విషయం ఏ చిన్న తప్పు దొరికినా యొక్క పరిస్థితి వేరేగా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న తప్పిదాన్ని కూడా లేకుండా చూసుకోవడానికి మా ప్రయత్నం. అందువల్ల అవసరమైతే సంఘటనా స్థానానికి వెళ్ళి ఈ ఇంజరీస్ అని అక్కడున్న వస్తువులు తగలడం వల్ల, లేకపోతే పడిపోవడం వల్ల అయిందా, హెడ్ ఇంజరీ జరిగిందా, లేకపోతే ఎవరైనా కొట్టడం వల్ల జరిగిందా, ఇవన్నీ పరిశీలించి సమీక్షించి అప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. సో అతని ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు అక్కడున్న ఏ వస్తువుల కారణంగా అయ్యాయి అనేది మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. సో అక్కడికి ఎవరెవరు డాక్టర్లతో పాటు ఇంకెవరెవరు నిపుణులు వెళ్ళే అవకాశం ఉంటుందండి? ఇంజరీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారు పోలీస్ సహాయంతో వెళ్ళి ఒక్కసారి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, మా ఇంజరీస్కి వాళ్ళ అభిప్రాయానికి సరిపోతున్నాయో లేదో చూసుకొని, సరిపోకపోతే ఎందుకు సరిపోవట్లేదు, ఏ ఇంజరీ ఎందువల్ల జరుగుతుందో, ఆస్కారం ఉందో అవన్నీ ఆ సంఘటనా స్థలం ఉన్నాయో లేవో అన్నీ పరిశీలించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఏ ఆబ్జెక్ట్ ఈ బాడీ మీద గాయాలను చేసింది అన్నీ ఉంటే, గాయాలు చాలా ఆబ్జెక్ట్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, కానీ ఏ ఆబ్జెక్ట్ వల్ల అతను చనిపోయి ఉన్నాడు అనే విషయం కూడా తెలుస్తుందంటారా? అంటే ఉదాహరణకి రాయి వల్ల ఒక చోట గాయమైంది తెలుస్తుందండి. ఓకే, ఇప్పుడు అక్కడ ఏ విధంగా చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి. ఇప్పుడు వస్తువు కాదండి మెయిన్, అక్కడ ఒంటి మీద తగిలిన గాయములు, తగిలిన ప్రదేశం అవి మెయిన్. ఆ ఇంజరీ అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో జరిగే అవకాశం ఉందా లేదా పరిశీలించడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో కొంత మనం డేటా తీసుకుంటే అక్కడ ఒక కర్ర ఉంది, ఆ కర్ర పైన రక్తపు మరకలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ కర్రలు 3 భాగాలుగా విరిగిపోయి ఉన్నాయి. కానీ ఆయన బాడీ ఒక బైక్ కింద పడి ఉంది. సో బైక్ కింద రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆయన రక్తపు మరకలు కొంచెం దూరంలో ఉన్న కర్రల మీదకి ఎందుకు వెళ్ళాయి అనే డౌట్ని ఎలా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే ఒంటి మీద ఉన్న గాయములు ఆ కర్ర వల్ల జరిగినాయా లేదా పరిశీలించి, ఒకవేళ కర్ర వల్ల తగిలిన గాయములు ఏమైనా ఉంటే దాన్ని మ్యాచ్ చేసుకోవచ్చండి. లేకపోతే ఆ కర్ర వల్ల తగిలే గాయములు లేకపోతే మనం దాన్ని ఎవిడెన్స్గా స్వీకరించలేము. ఓకే, అంటే అక్కడ ఉన్న కర్ర మీద రక్తపు మరకలు ఉన్నప్పటికీ ఆ కర్ర కారణంగా అతని ఒంటి మీద ఏదైనా గాయం ఉందా లేదా అన్నది తెలుస్తారు, రైట్? అవునండి. ఓకే, అలా లేదు అనుకుంటే ఆ కర్ర వల్ల కాదు, అంటే ఒకవేళ పడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన లేచి వచ్చి బైక్ తీసుకోవడానికి వెళ్ళి ఆ తర్వాత తీవ్ర రక్తస్రావంతో మళ్ళీ కింద పడిపోవడం ద్వారా బైక్ ఆయన పైన పడి ఉండొచ్చు. లేదు, కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా కర్ర తీసుకుని ఎవరైనా కొట్టు ఉండొచ్చు, ఆ తర్వాత బైక్ తీసుకెళ్ళి పడేసి ఉండొచ్చు. సో ఇవన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ అనుమానాలన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో 100% నివృత్తి అయ్యే అవకాశం ఉంటుందా? సుమారు 100% అయ్యే అవకాశం ఉందండి. ఎక్కడ తప్పే అవకాశం ఉంటుంది? ఏ సందర్భాల్లో ఒక పాయింట్ అటు ఇటు జరగడానికి అవకాశం ఉంటుంది? సంఘటనా స్థలం అదే అయ్యి ఉండి మనిషి అక్కడ చనిపోతే మీకు 100% క్లారిటీగా ఉంటుందండి. అదే సంఘటన వేరే చోట జరిగి మనిషి అక్కడికి వచ్చి చనిపోతే కొంచెం కష్టం అవుతుంది. ఓకే, ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్తామని అంటూ ఉన్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో అంటే మళ్ళీ చాలామంది జనాలు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఆయన మరణించే సమయానికి అక్కడ ఇంకెవరైనా ఉన్నారు అన్నదాన్ని ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కనుక్కోవడానికి అవకాశం ఉంటుందా? ఈలోపే అక్కడికి ఎవరో వెళ్ళొచ్చేసారు, కానీ వాళ్ళకంటే ముందు ఆ రోజు రాత్రి అక్కడ ఇంకెవరివో పాదముద్రలో వేలిముద్రలో కనుక్కొనటానికి అవకాశం ఉంటుందా? ఇంకెవరో ఉన్నారు అని అనటానికి అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలుతుందండి. మేము ఒక విధంగా విశ్లేషణ చెప్పగలము. ఒంటి మీద గాయములు ప్రమాదవశాత్తు జరిగినాయా, లేకపోతే ఎవరైనా కొడితే ఒక్కళ్ళే కొట్టారా, 2-3 కొట్టారా అన్న దాన్ని కూడా మేము విశ్లేషించి కొంతవరకు చెప్పగలము. దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్లో ఒకళ్ళ 2 లేకపోతే అక్కడ ఎవరైనా ఉన్నారా అనేది పోలీసు వారు చూసుకుంటారు. ఓకే, ఆయన ఒంటి మీద ఉన్న గాయాలను బట్టి 1-2 కొట్టారనేది కూడా తెలిసే అవకాశం ఉంటుందండి? తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎన్ని రకాల
వస్తువులను వాళ్ళు యూజ్ చేశారన్న దాన్ని బట్టి, రైట్? దాన్ని బట్టి. ఓకే, అంటే ఎంత ఫోర్స్తో వచ్చి అతనికి తగిలింది అనేది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలుతుంది. అంటే ఇతను వేగంగా వెళ్ళి పడిపోయారు, చెప్పవచ్చు. వేగంగా వెళ్ళి పడిపోవడం ద్వారా ఒక రాయి తగిలింది, లేదు వేరే వాళ్ళు తీసుకొచ్చి ఒక రాయి అతని పైకి వేయడం ద్వారా తగిలింది. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ తెలుస్తుందా పోస్ట్ మార్టం రిపోర్ట్లో? ఈయన వెళ్ళి జారిపడడంలో తగిలే దెబ్బలకి ఎవరైనా తీసుకొచ్చి ఆయన నెత్తి మీద కొట్టడానికి కొంచెం తేడా ఉంది, దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఓకే, ఎందుకంటే ఆయన జారిపడాలనుకోండి ఓన్లీ తల మీద ఒకటే కాకుండా ఒంటి మీద మిగిలిన తగులుతాయి, అందువల్ల ఇవన్నీ విశ్లేషిస్తాము. ఏం డాక్టర్ గారు, అర్థం కాలేదు. ఇప్పుడు ఆయనే జారి పడిపోయారు అనుకోండి, ఓకే, అప్పుడు హెడ్ ఇంజరీ తగిలితే ఒకలాగా ఉంటుంది. అలా కాకుండా ఆయన మామూలుగా పడిపోతే ఎవరైనా తల మీద కొడితే వేరేగా ఉంటుందండి. ఆ ఫోర్స్ కూడా తేడా వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఆ ఫోర్స్ని బట్టి వీ కెన్ కొంతవరకు విశ్లేషించవచ్చు. ఓకే, ఇప్పుడు ఆయన డైరెక్ట్ వెళ్ళి పడిపోయారు, పడిపోయిన వెంటనే బైక్ ఆయన మీద పడిపోయిందంటే బ్లడ్ ఒకే చోట ఉంటుంది. అలా కాదు, వేరే చోట నుంచి మళ్ళీ ఆయన బైక్ దగ్గరికి నడుచుకుని వచ్చారు, లేదంటే వేరెవరో ఉంటే ఆయన బైక్ దగ్గరికి తీసుకొచ్చారు, ఈలోపు ఆయన బ్లడ్ కారేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడక్కడ, రైట్? అవునండి. సో ఇలాంటి సందర్భంలో పోలీసుల ఇన్వెస్టిగేషనా లేదంటే డాక్టర్ల బృందాలు వెళ్ళి దాన్ని పరిశీలించడానికి అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, ఆయన బైక్ మీద వెళ్ళారు, బైక్ పడిపోయారు, బైక్ని లేపడానికి ట్రై చేశారు, ఆయన ఓపిక సరిపోలేదు, ఆయన పడిపోయారు, బైక్ ఆయన పైన పడిపోయింది, ఇది ఒక యాంగిల్. రెండు, ఆయన పడిపోయారు, ఆయన్ని ఎవరో గుద్దారు, ఆ తర్వాత ఎవరో అక్కడికి వచ్చారు, ఆ తర్వాత చుట్టుముట్టారు, ఆయన్ని కొట్టారు, చంపేశారు, బైక్ ఆయన మీద వేశారు. ఈ రెండు అనుమానాలు